జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన భామల్లో క్రేజీ బ్యూటీ రీతూ చౌదరి ఒకరు. ఈ చిన్నది తన కామెడీతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందని తెలుస్తోంది. ఏకంగా 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి పేరు బయటకొచ్చిందని టాక్ వినిపిస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆమె అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు. రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న రీతూ చౌదరి కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించింది. అయితే ప్రస్తుతం ఆమె ల్యాండ్ స్కామ్లో అడ్డంగా బుక్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంకు చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్లో రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీతూ చౌదరి శ్రీకాంత్కు రెండో భార్య అట. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా 700 కోట్ల రూపాయల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లుగా సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయితే కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉందని అంటున్నారు. ఇక రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. అసలు ఈ విషయంపై రీతూ అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు క్లారిటీ రావాల్సి ఉంది. నిజాలేంటో రీతూ చౌదరి ఎప్పుడు బయట పెడుతుంది అనే ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే రీతూ భర్త శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. మొదటి నుంచి నా ఫ్యామిలీ ట్యాక్స్ కరెక్ట్గా పే చేస్తున్నాం. రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవి, మేము సంపాదించుకున్నవి అని అన్నారు. అలాగే నేను ఎవరికీ బినామీని కాదు, నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని అన్నారు శ్రీకాంత్. దీనికి రీతూ చౌదరి వర్షన్ చూస్తే, నాకు అసలు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు, నా గొడవ కోర్టుల్లో ఉంది. 2-3 రోజుల నుంచి ఏదేదో అంటున్నారు, కానీ 1 year ముందు నుంచే నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టులో కూడా చెప్పాను. నాకొద్దు ఇతను అని ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడేమో తీసుకొచ్చి ఇతని భార్య అని చెప్తున్నారు. నా లైఫ్ స్టైల్ నేను బతుకుతున్నాను, ఎలాంటి సంబంధం లేని దాంట్లో ఇరికిస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ గురించి నాకు అసలు ఎలాంటి ఐడియా లేదు. అంతకుముందు నేను ఎలాంటి ల్యాండ్లు ప్లాట్లు కొనలేదు. ఏదో సంతకం పెట్టమని అడిగితే పెట్టాను తప్ప అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని దీని గురించి ఏమీ తెలియదు అని చెప్పింది. తన పేరు వనం దివ్య అని ఉంటే రీతూ చౌదరిగా మార్చుకున్నానని క్లారిటీ ఇచ్చింది రీతూ చౌదరి.